లోకేష్ జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. అందులో ప్రధానమైనటువంటిది అసంతృప్తులు, అసమ్మతులు బయటికి వెళ్లకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో టికెట్ రాక జనసేన వల్ల ఉన్నారో అట్లాంటి వాళ్ళ దగ్గరికి నారా లోకేష్ మనుషులు వెళ్తున్నారు. బాబు గారి తరపునని కాకుండా లోకేష్ తరపునే అని వెళ్తున్నారు. వెళ్ళి మీ ఫ్యూచర్ని చూసుకుంటాం అన్నటువంటి కోణంలో వాళ్ళని కన్వించాడు. దానికి ఎవరెవరిని ఎక్కడెక్కడికి పంపించాలో తను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా జలీల్ ఖాన్ వెళ్ళి లొకేషన్ కలవడం, మీ ఫ్యూచర్ నేను చూసుకుంటానని చెప్పడం, దాంతో జలీల్ ఖాన్ రాష్ట్రం అంతా తిరిగి ముస్లింల్లో ఓట్లు తీసుకొచ్చేటువంటి పని చేస్తానన్నారు. జనసేన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రతిపాదన లేదని తేల్చి చెప్పారు. అట్లాగే మహీధర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వేమిరెడ్డి మాట్లాడటం కానీ, ఇటు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చేటటువంటిది. అట్లాగే ఒక ఎవరైతే రాజేష్ మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి, కొలిగిపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళని జనం ముందు నుంచోబెట్టి వాళ్ళని గెలిపించుకునే బాధ్యత తీసుకోవడం కానీ, ఇదంతా లోకేష్ స్వయంగా టేకప్ చేస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో తనదంటూ ఒక బలమైనటువంటి ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.